వైజాగ్ మ్యాచ్‌కి వెళ్ళే వారికి ఒక డౌట్ అయితే ఉంది. ఫిజికల్ టికెట్స్ తీసుకోవాలా అని. ఇప్పటి వరకు జరిగిన వైజాగ్ మ్యాచెస్ అన్నిటికి కూడా ఫిజికల్ టికెట్స్ అనేది మ్యాండేటరీగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆప్షన్‌ని తీసేశారు. ఇప్పుడు టికెట్ బుక్ చేసుకున్న వెంటనే ఒక క్యూఆర్ అనేది జనరేట్ అవుతుంది. అది సరిగ్గా మ్యాచ్‌కి 6 అవర్స్ ముందు ఓపెన్ అవుతుంది. మీరు స్టేడియంలోనికి వెళ్ళేటప్పుడు జస్ట్ ఆ క్యూఆర్‌ని ఓపెన్ చేసి చూపిస్తే సరిపోతుంది. సో, ఎవరైతే మ్యాచ్‌కి వెళ్తున్నారో వారికి ఫిజికల్ టికెట్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొక విషయం ఏమిటంటే ఈసారి నెంబర్ సిస్టమ్ అనేది తీసేశారు. కాబట్టి ఎవరు ముందైతే వెళ్ళి కూర్చుంటారో వాళ్ళకే ఫ్రంట్ రో సీట్స్ అనేవి దొరుకుతాయి. ఈ ఆప్షన్ అనేది నాకైతే నచ్చలేదు. ఎందుకంటే స్టేడియం గేట్స్ అనేవి మార్నింగ్ 10:30కి ఓపెన్ చేస్తారు. ఇప్పుడు సీట్ నెంబర్ లేనప్పుడు చాలా మంది ఫ్రంట్ రో సీటింగ్ కోసం ఎర్లీగా వెళ్ళిపోతారు. కానీ అందరూ అలా వెళ్ళలేరు కదా! సో, మ్యాచ్ టైంకి వెళ్ళేవారు మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు చివరిగా ఏదైతే సీట్స్ మిగిలాయో అందులోనే కూర్చుని వారు మ్యాచ్ చూడాలి. ఫ్రంట్ రో సీట్స్ కోసం తొందరగా వెళ్దామంటే ఉదయం 10:30 నుంచి రాత్రి ఆల్మోస్ట్ 10 గంటల వరకు అదే స్టేడియంలో అదే సీట్లలో ఉండాలి. ఇది చాలా కష్టం. నెంబర్ సిస్టమ్ ఇచ్చుంటే చాలా బాగుండేది. సో, మ్యాచ్‌కి వెళ్ళేవారు కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకుని స్టేడియంకి వెళ్ళండి. సో, స్టేడియంలోనికి ఫుడ్ అయితే అలౌ ఉండదు. లోపడే మీరు ఏదైనా కొనుక్కోవాలి. లోపల ప్రైజెస్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో, అన్నీ పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకుని మ్యాచ్‌నైతే ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.